ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి సత్యవతి గారు. ఇక్కడ మా కోయాంకర్ అడిగినట్టుగా కరప్షన్ లెవెల్స్ ఇప్పుడు పెరిగాయి అని అంటున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టైట్ గా ఉన్నాయా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చాక అసలు రూల్స్ అనేవి లేకుండా పోయినాయా? ఎందుకని కరప్షన్ అంతా పెరగడం జరిగింది సార్? చాలా క్లిష్ట ప్రశ్న వేశారండి. మేము రిటైర్డ్ అయ్యి మా టీం కొంతమంది కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూలో మేము అక్కడక్కడ సర్వే చేస్తాము. అందులో ఈ సర్వే కూడా వస్తుంది. కొద్దిగా గ్రీడీనెస్. ఇప్పుడు మనకు జ్యుడిషియరీ, లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్, ఫోర్త్ ఎస్టేట్. సరే, ఫోర్త్ ఎస్టేట్ అంటే ఇక లీస్ట్ బాదర్డ్. వీళ్ళకు ఈ ముగ్గురుకున్న పవర్స్ వాళ్ళకు ఉండవు. ఏది ఏమైనా జ్యుడిషియరీలో కొంచెం తక్కువ మోతాదులో, లెజిస్లేటర్లో టూ మచ్, ఎగ్జిక్యూటివ్లో టూ మచ్ అనొచ్చు. మీరు అనేది నేను అంటున్నా. కాబట్టి ఇది జరుగుతుంది. దీనికి గవర్నమెంట్, ఎస్పెషల్లీ మన తెలంగాణ గవర్నమెంటు, సరే గత గవర్నమెంట్లో అందరు నిద్రపోయారు, ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. మీకు ఈరోజు అసెంబ్లీలో కూడా ఆ కథలే కోకొల్లలుగా సీరియల్గా వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా సర్వే చేసే నిర్విధాంశం. ఇది మనం ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ దిస్. హౌఎవర్, నేను కూడా బీయింగ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్, మీరు ఏదైతే అన్నారో ఐ ఫెల్ట్ ది సేమ్. దీనికి ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంటు మన రేవంత్ రెడ్డి గారి, సీఎం గారి ఆధ్వర్యంలో అన్ని ఏజెన్సీలని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని గైడ్ చేస్తూ, మనం గోడు చేస్తే ఎంటబడ్డట్టు అయితే కొద్దిగా మినిమైజ్ ఈ మెనేజ్, ఈ ఈ మాలడిని మనం తగ్గించవచ్చని నేను అనుకుంటున్నాను. నేను ఇచ్చే సలహా కూడా అదే. మరి ఇంకెన్నో ఆసక్తికరమైన విషయాలు సార్ నుంచి తెలుసుకుని